Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support cheyandi, dosa batter free ga పొందండి. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా మరోసారి యుద్ధ భయంతో వణికిపోతోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. అమెరికా ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలు తుడిచిపెట్టుకుపోయాయి. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా గర్వంగా చెప్పుకునే అత్యాధునిక యుద్ధ విమానాన్ని ఇరాన్ క్షిపణులు గాల్లోనే ముక్కలు చేసేశాయి. ఇరాన్ అధికారిక మీడియా చేసిన ఆ ఒక్క ప్రకటనతో ఇప్పుడు వాషింగ్టన్ నుంచి టెహ్రాన్ వరకు, పెంటగాన్ నుంచి ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వరకు సైనిక బలగాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇరాన్లోని వ్యూహాత్మక బుషెహార్ ప్రావిన్స్లో ఉన్న జామ్ ప్రాంతం అంత ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లలో శత్రుదేశపు యుద్ధ విమానం కదలికలు స్పష్టంగా కనిపించాయి. ఇరాన్ సరిహద్దుల్లోకి దూసుకొస్తున్న ఆ ఫైటర్ జెట్ను ఇరాన్ వైమానిక దళాలు గాల్లోనే అడ్డుకున్నాయి. మరుసటి క్షణమే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి క్షిపణులు గాల్లోకి లేచాయి. ఒక భారీ శబ్దంతో ఆ శత్రు యుద్ధ విమానం గాల్లోనే కూలిపోయిందని ఇరాన్ అధికారిక మీడియా సంచలన ప్రకటన చేసింది. స్థానిక గవర్నర్ను ఊటంకిస్తూ టెహ్రాన్ మీడియా ఈ వార్తను ప్రపంచానికి వెల్లడించింది. అంతటితో ఆగకుండా దాడుల్లో అమెరికా యుద్ధ విమానం అగ్లి గోళంలా మారి కిందికి కూలిపోతున్న ఒక పవర్ఫుల్ ఫోటోను ఇరాన్ ఆర్మీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఇది అమెరికాకు నేరుగా ఇచ్చిన హెచ్చరికే అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇరాన్ ఆర్మీ షేర్ చేసిన ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుండటంతో అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. ఇరాన్ చేస్తున్న వాదనలను అమెరికా తీవ్రంగా ఖండించింది. అసలు అలాంటిదేమీ జరగలేదని, ఇరాన్ మీడియా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడింది. బుషెహార్ ప్రావిన్స్ సమీపంలో తమ యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తలో ఎలాంటి నిజం లేదని, ఇదంతా ఇరాన్ ఆడుతున్న మైండ్ గేమ్లో భాగమేనని కొట్టిపారేసింది. తమ విమానాలన్నీ క్షేమంగా ఉన్నాయని, ఇరాన్ ఆర్మీ షేర్ చేసిన ఫోటో ఫేక్ లేదా పాతది కావచ్చు అని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ఇరాన్ మాత్రం బుషెహార్ ప్రావిన్స్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెబుతూనే అమెరికా విమానాన్ని అడ్డుకున్న తీరును తమ సైనిక విజయంగా ప్రచారం చేసుకుంటోంది. అసలు ఇరాన్ అంత నమ్మకంగా అమెరికా విమానాన్ని కూల్చేశామని చెప్పడానికి, అమెరికా దాన్ని అంత తీవ్రంగా ఖండించడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ ఘటన జరిగింది సాధారణ ప్రాంతంలో కాదు, బుషెహార్ ప్రావిన్స్లో. ఇరాన్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన వివాదాస్పదమైన అణు విద్యుత్ కేంద్రం ఈ బుషెహార్లోనే ఉంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఎప్పటికైనా ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి ఈ బుషెహార్ ప్లాంట్ పైనే దాడి చేస్తాయనేది ఇరాన్ భయం. అందుకే ఈ ప్రాంతం చుట్టూ ఇరాన్ అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ శత్రు విమానం కనిపించిందని ఇరాన్ అనడం, దాన్ని కూల్చేశామని ప్రకటించడం పశ్చిమాసియాలో అణుయుద్ధ భయాలను ఒక్కసారిగా రేకెత్తిస్తుంది. ఒకవైపు ఇరాన్ దేశాల మధ్య తెర వెనుక శాంతి ఒప్పందాల కోసం అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చమురు ధరలు పెరిగిపోకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే పశ్చిమాసియాలో శాంతి అవసరం. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే శాంతి ఒప్పందాల చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే కనిపిస్తోంది. పరస్పర దాడులతో ఇరు దేశాలు మళ్లీ పాత పగలను తెరపైకి తెచ్చాయి. ఇరాన్ ప్రకటన నిజమైతే అమెరికా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా భారీ ప్రతీకార దాడులకు దిగుతుంది. ఒకవేళ ఇరాన్ చెప్పింది అబద్ధమైతే అమెరికాను రెచ్చగొట్టడానికే ఇరాన్ ఈ వ్యూహం పన్నిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఏదేమైనా ఈ రెండు అగ్రశక్తుల మధ్య నలుగుతున్న పశ్చిమాసియా ఎప్పుడు ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులా మారిపోయింది.